వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. బడ్జెట్కి సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ గురించి వివరణ ఇస్తాను ఈ వీడియోలో. ఓకే, ఈ ప్రశ్న గతంలో అడిగాడండి. 2017-18 సంవత్సరాలలో నుంచి బడ్జెట్లో వచ్చిన మార్పులు ఈ క్రింది వాటిలో ఏవి అని ఇచ్చాడు. బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 28 నుంచి ఫిబ్రవరి 1కి మారవటం జరిగింది. రైల్వే బడ్జెట్ను కేంద్ర బడ్జెట్లో విలీనం చేయటం జరిగింది. కేంద్ర ప్రభుత్వము ప్రణాళికేతర వ్యయాల వర్గీకరణ స్థానంలో మూలధన రెవెన్యూ వ్యయాలుగాను మార్పు చేసి ప్రవేశపెట్టింది అని ప్రశ్న అడగటం జరిగిందండి. ఓకే, ఇందులో మనకు కనుక చూసుకున్నట్లయితే 2017-18 అంతకంటే ముందు మన యొక్క బడ్జెట్ ఫిబ్రవరి చివరి రోజున ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టేటువంటి వాళ్ళండి. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి మన బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీకి మారవటం జరిగింది. 2016-17 సంవత్సరాల్లో చివరిసారిగా రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టారండి. 2017-18 నుంచి రైల్వే బడ్జెట్ను కేంద్ర బడ్జెట్లో విలీనం చేసి కేంద్ర బడ్జెట్లోనే ఒక భాగంగానే ప్రవేశపెట్టడం జరుగుతుంది. సపరేట్గా ఒక రోజున ప్రవేశపెట్టడం లేదు. నెక్స్ట్, అంతకు పూర్వము మన బడ్జెట్లో రెవెన్యూ వ్యయంలోను మూలధన వ్యయంలోను ప్రణాళికా వ్యయము ప్రణాళికేతర వ్యయంగాను విభజన చేసి వర్గీకరణ చేసి వ్యయము చేసేటువంటి వాళ్ళు. ఆ విధానాన్ని కూడా 2017-18 రద్దు చేయటం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా సరి అయినవేనండి. A, B, C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.